హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. అందరూ ఎంతో ఈజీగా చేసుకోగలిగే ప్రాసెస్. ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా ఒక 1/2 కిలో దొండకాయల్ని ఇలా చిన్నగా కోసుకొని, అలాగే పోపు దినుసులన్నీ ముందుగానే ఇలా తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే తీసుకున్న పోపుల్లో ఆవాలు, వెల్లుల్లిపాయ, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి ఇంకా జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. చివరగా కరివేపాకు వేసి వేయించిన తర్వాత మనం ముందుగానే కోసిపెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం, సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత బాగా వేగింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఎవరైనా సరే చాలా ఈజీగా ఈ రెసిపీ చేసుకోగలరు. సో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to our channel Flavors of Amalapuram.